కనకయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది. కానీ కూతురు పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరికి పిలవాల్సి వస్తుందని లోబి అయిన కనకయ్య మరో ఊర్లో పెళ్లి ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన అందరితోనూ బొంకాడు. పెళ్లి 2 రోజులుందనగా పెళ్లి ఏర్పాటు చూడటానికి తన కొడుకును పంపి రేపు పెళ్లి అనగా కనకయ్య తన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని అతి ముఖ్యులైన బంధువులతో ఒంటిద్దు బండిలో ప్రయాణమయ్యాడు. మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది. కానీ దారిలో ఆ ఎద్దుకు జబ్బు చేసింది. దాన్ని ఎవరి ఇంటనో దిగవిడిచి మరొక ఎద్దును కుదుర్చుకొని కాలయాపన చేయటంలో సూర్యాస్తమయం అయ్యి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు. తన కొడుకు ఆ ఊర్లో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు. అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు. ఈ చిత్రానికి తోడు వర్షం పడింది. దారి అంతా బురద రొచ్చును. దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కోతలు, గుడ్లగూబల అరుపులు భయం పుట్టేటట్టు వినవస్తున్నాయి. బ్రతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది. ఆ పక్క చక్రం బురదగుంటలో దిగబడింది. అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది. ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది. బండి గూడి మీద ఎవరో దూకినట్టు అయ్యింది. కనకయ్య పైకి చూసి నిర్కంతపోయాడు. గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి. ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు. మేము మరుగుజ్జు పిశాచులం. మీరు ఇలా వల్లకాటికి ఏ పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి. కనకయ్య ధైర్యం తెచ్చుకొని, వల్లకాటికి రావటానికి మాకు ఏ కర్మ పట్టింది? రేపు మా అమ్మాయి పెళ్లి అన్నాడు. పెళ్ళోయ్ పెళ్ళి, అరిసెలోయ్ అరిసెలు, బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నిత్యాలు చేశాయి. ఏం పెళ్ళో? బండి బురద గుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య. పెళ్లికి మమ్మల్ని తీసుకువెళ్తానంటే మేము క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు. బండి పైకి లాగండి, మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. పిశాచాలు బండిని పైకి తోసేశాయి. తరువాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది. బంధువులను తప్పించుకొని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తి పొడిచింది. నీ మొహం, మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారిపోతుంది. పిశాచాలు తమ దారిన తాము పోతాయి అన్నాడు కనకయ్య. బండి పోతున్న వేగం చూస్తే కోడి కూసే లోపునే చేరిపోయేటట్టున్నాం. అప్పుడేం చేస్తావు? ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు. అదేదో నువ్వే చూసుకో అన్నది కనకయ్య భార్య. ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగింజంత అయినా ఉండదు. ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి, ఇక్కడే పెళ్లి, అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను. అంతే, పిశాచాలు కాలికి బుద్ధి చెప్పుతాయి అంటూ కనకయ్య విరగపడి నవ్వాడు. కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటించుతూ నెమ్మదిగా మాట్లాడు, అవి వినగలవు అన్నది. తరువాత వాళ్ళు నిద్రపోయినారు. ఏదో కుదుపుకు వాళ్ళు మేల్కొనేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది. కనకయ్య బండి కుదుపుకు ఒళ్ళంతా హూనమై నిద్ర కళ్ళతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతులోనే ఉన్నది. నువ్వు నన్ను అనవసరంగా వాదించావు. నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్ళీ గోతులకి తోసేశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.